సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఇంట్లో సాధారణంగా చదువు రాకపోతే అరే నువ్వు చదువుకోకపోతే రోడ్డు మీద బడ్డీ కొట్టు పెట్టుకొని బతకాల్సి వస్తుంది అని చెప్పేసి పెద్దలు తిడుతుంటారు. బట్ బడ్డీ కొట్టు పెట్టుకుంటేనే నీ బతుకు బాగుంటుంది అనేటువంటి విధంగా ఇప్పుడు ఒక వార్త మనకు కనిపిస్తుంది. రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్స్కు ఉన్నటువంటి డిమాండ్ ఎలా ఉందో మనం చూసాం. లక్షల టర్నోవర్ చేసేటువంటి స్ట్రీట్ ఫుడ్స్ వెండర్స్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఒక పానీపూరి వెండర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాను. పానీపూరి ద్వారా మహా అయితే రోజుకు 500-1000 సంపాదిస్తారని చెప్పేసి చాలా చీప్గా చూస్తుంటారు. కానీ లక్షలలో పానీపూరి ఒకటి కాదు రెండు కాదు 40 లక్షల రూపాయల టర్నోవర్ చేసినటువంటి ఒక పానీపూరి వెండర్కి కేంద్ర ప్రభుత్వం నుంచే జిఎస్టీ నుంచే నోటీసులు వచ్చి షాక్ ఇచ్చేటువంటి పరిస్థితికి దారితీసింది. 40 లక్షల ట్రాన్సాక్షన్స్ ఆయన పానీపూరి అమ్మడం ద్వారా, కేవలం పానీపూరి ఫోన్పేల ద్వారా, యూపీఐల ద్వారా ఆయన అంత అమౌంట్ తీసుకోవడంతో ఒక్కసారిగా అధికారులు షాక్ అయ్యారు. వెంటనే జిఎస్టీ అక్కడికి వెళ్ళి నోటీసులు పంపింది. ఆ వార్త ఒకసారి చూద్దాం ఎక్కడ జరిగింది ఏందన్నది. సో ఏడాదిలో 40 లక్షలకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు చేసిన ఓ పానీపూరి వ్యాపారి జిఎస్టీ నోటీసులు జారీ. తమిళనాడులో జరిగింది ఈ ఘటన. సోషల్ మీడియాలో వైరల్ మీమ్స్, జోకులు. 40 లక్షల పరిమితి దాటితే జిఎస్టీ వర్తింపు. సో 40 లక్షలు దాటింది కాబట్టి జిఎస్టీ నోటీసులు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ వార్త వైరల్గా మారింది. పానీపూరి మన దేశంలో ప్రసిద్ధమైన ఒక స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం అయిందంటే చాలు చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు వీధుల్లో రోడ్ల పక్కన పానీపూరి విక్రయించే బండ్ల ముందు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బారులు తీరుతుంటారు. లొట్టలు వేసుకుంటూ పానీపూరీలను లాగించేస్తారు. ఈ వ్యాపారంలో అధిక సంఖ్యలోనే లావాదేవీలు ఉంటాయి. అది ఎంతలా అంటే తమిళనాడుకు చెందిన ఒక పానీపూరి వ్యాపారికి జిఎస్టీ విభాగం నుంచి నోటీసులు వచ్చేంత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫోన్పే, రేజర్ పేల ద్వారా 40 లక్షలకు పైగా నగదు చెల్లింపులు జరిగాయని సదరు వ్యాపారి జిఎస్టీ కింద నమోదు చేసుకోవాలని నోటీసులు జారీ చేసింది. సో నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్గా మారింది. ఒక పానీపూరి అమ్ముకునేటువంటి వ్యక్తికి 40 లక్షలు రావడం ఏంటి అందరూ ఆశ్చర్యపోయారు. సో ఇక్కడ మీడియాలో వైరల్గా మారింది ఈ వార్త. దీనిపైన నెటిజన్లు మీమ్స్, జోకులు పేలుస్తున్నారు. ఉద్యోగాలు చేసేటువంటి వారికంటే పానీపూరి వ్యాపారం ఆదాయం బెటర్ అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఎగుమతి అవకాశాలు, విదేశీ సహకారం కూడా అవసరం అవుతాయేమోనని హాస్యాస్పదమైనటువంటి జోక్స్ వేస్తున్నారు. 2 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఈ మీమ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. మరికొందరు ఇలా పోస్టులు చేస్తున్నారు. అయితే పన్ను వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు బహుళ క్యూఆర్ కోడ్లు ఉపయోగించడం లేదా కెరీర్ను మార్చుకోవడము చేయడము అంటూ చమత్కరిస్తున్నారు. తాజా ఒక ఘటనే కాదు, ఇటీవల కాలంలో ఆసక్తికరమైనటువంటి దేశవ్యాప్తంగా పలువురు పానీపూరి వ్యాపారులకు జిఎస్టీ నోటీసులు కూడా వస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇలా చాలా మందికి. అంటే పానీపూరి అమ్ముకొని బ్రతికేటోని తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి లేదు. అందరికంటే ఐటీ ఉద్యోగి కంటే కూడా ఉన్నతమైనటువంటి సంపాదన సంపాదిస్తున్నటువంటి వ్యక్తి ఈ పానీపూరి బడ్డీ వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. డిజిటల్ చెల్లింపులు భారీగా ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఒకప్పుడు నగదు రూపంలో తీసుకునే వాళ్ళంతా ఇప్పుడు మారినటువంటి డిజిటల్ యుగంలో ఫోన్పే, రేజర్లు, యూపీఏ ద్వారా చెల్లించడంతో ఆటోమేటిక్గా బ్యాంక్ అధికారులకు, అదేవిధంగా పాన్ కార్డ్ లింక్ ఉంటుంది కాబట్టి అధికారులకు తెలుస్తుంది. అంతకుముందుకు డబ్బు ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఇదంతా తెలియకపోయేది. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడ్డారు కాబట్టి పక్కాగా వచ్చినటువంటి డబ్బునంతా కూడా లెక్కగట్టేటువంటి అవకాశం ఉంది కేంద్రం. దీంతో వీరంతా ఇప్పుడు పన్ను యంత్రాంగం దృష్టిలో పడుతున్నారు. డిజిటల్ పేమెంట్లను అధికంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇది వీధి వ్యాపారులను కూడా నెమ్మదిగా పన్ను వ్యవస్థ పరిధిలోకి తెచ్చేలా చేస్తుంది. ఇది భారత అసంఘటిత వ్యాపార రంగ భవిష్యత్తు పైన పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది. సో డిజిటల్ చెల్లింపుల పెరుగుదల, జిఎస్టీ వర్తింపు. సాంప్రదాయక పానీపూరి విక్రేతల అసంఘటిత వ్యాపార రంగంలో ఉంటారు. వీరిని పన్నులు ఉండవు. అయితే డిజిటల్ పేమెంట్లు విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారుల్లో కూడా లక్షల రూపాయల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. 40 లక్షల రెవెన్యూ పరిమితి దాటితే ఇది జిఎస్టీ రూపంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తుంది. అయితే వ్యాపారులకు జిఎస్టీ నోటీసులు వెళ్తున్న దాని వెనుక ముఖ్య కారణం భారత్లో ప్రస్తుతం వీధి వ్యాపారుల వార్షిక టర్నోవర్ 40 లక్షలు దాటనంత వరకు వారికి సాధారణంగా జిఎస్టీ పరిధిలోకి రాదు, మినహాయిస్తారు. బట్ 40 లక్షలు దాటిందనుకో యాన్యువల్ ఇన్కమ్, ఖచ్చితంగా అప్పుడు జిఎస్టీ పరిధిలోకి వారిని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తాజాగా అతని టర్నోవర్ 2023-24 గత సంవత్సరం 40 లక్షల రూపాయలు దాటడంతో వెంటనే జిఎస్టీ నోటీసులు పంపించడం జరిగింది. దీంతో ఈ వార్త వైరల్ అవ్వడంతో ఒక పానీపూరి అమ్ముకునేటువంటి వ్యక్తి 40 లక్షలు సంపాదిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అంటూ చాలామంది జోక్స్ పేలుస్తున్నారు. బట్ ఏదేమైనా కూడా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఆయన అంత డబ్బు సంపాదించడం అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.